ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి సజీవ రెక్కల చోటన మనందరినీ భద్రపరిచి మరొక్కసారి మీ ముందు నిలబడడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే దేవుని యొక్క లేఖనాలు ఎంతగానో ఆసక్తిగా వింటూ రోజు రోజుకి మీరు ఎంతగానో బలపడుతూ దేవుని ఎంతగానో మహింపరుస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందన మరణాతులు. మరణాత. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే మనము ప్రతిసారి వాక్యానికి ముందుగా మీకు ఒక యాడ్ వస్తుంది, షార్ట్ యాడ్ వస్తుంది, ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ వివాహము గురించి. అయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము దేవుని పేరట చేయాలి అనే ఒక చక్కని ప్రేరేపణను బట్టి మొదలుపెట్టిన ఒక చక్కని కార్యక్రమం అది. కనుక ఎంతోమంది చూస్తూ ఉన్నారు, దాంట్లో ఎంతోమంది ఫోన్స్ చేస్తూ ఉన్నారు, మాకు ఎంతోమంది ఫొటోస్ పంపుతున్నారు, బయోడేటాస్ పంపుతున్నారు, మళ్ళీ మేము వారికి తిరిగి పంపుతూ ఉన్నాం. ఇది చక్కగా జరుగుతుంది. అయితే మరికొద్దిమందికి ఉన్న సందేహం, ఇది నమ్మొచ్చా నమ్మొద్దా, లేదంటే ఇందులో ఏమైనా ఎక్కువగా మనీ ఏమైనా తీసుకుంటారేమో, లేదంటే ఏదైనా సరే ఫొటోస్ కానీ బయోడేటాకి కానీ సెక్యూరిటీ ఉండదేమో, ఇటువంటి టెన్షన్స్ ఏవో డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉండడం తప్పు కాదు. అందుకే మేమే మీకు స్వయంగా చెప్పాలనుకుంటున్న మాట, ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు, ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా మీకు ఫోన్ చేసి దైవజనులతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీకు నమ్మకం కలిగిన తర్వాత మీ ఫొటోస్ బయోడేటాస్ పంపించండి. తప్పనిసరిగా ఈ ఘనమైన కార్యము దేవుని పేరట మీ మధ్యలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు మాట్లాడాలనుకున్న అంశం ఏమిటంటే, ఉదాహరణకి అది ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా సరే, మన జీవితమైనా లేదంటే ఒక సబ్జెక్ట్స్ అయినా లేదంటే ఇంకోటైనా సరే, మనమున్న స్థితిలోంచి జవాబుల దగ్గరికి వెళ్ళాలి అంటే, మనమున్న బాధలో నుండి విడుదల పొందుకోవాలి అంటే, మనమున్న సమస్యలో నుండి మనం విడుదల పొందాలి అంటే, మనం దాని నుంచి స్వేచ్ఛగా ఫ్రీగా అవ్వాలి అంటే మనము కొన్ని రకాల ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి అది మ్యాథ్స్లో ఎంత పెద్ద సమ్ అయినా కావచ్చు, అది ఏదైనా సరే కావచ్చు, కానీ ఒక చిన్న ఫార్ములాతో, ఒక లైన్ ఫార్ములాతో ఎంత పెద్ద సమ్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేకాదు, ఏదైనా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఏదైనా సరే ఒక చిన్న ఫార్ములాతో దాని సొల్యూషన్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. అదే రీతిగా జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఎంత పెద్ద కష్టమైనా ఉండనివ్వచ్చు. కష్టాలు అనేది కామన్గా వచ్చే విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కష్టాలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు పుట్టిన పిల్లోడికి కష్టాలు ఉంటాయి, చనిపోయే ముసలి వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, పుట్టిన క్షణము నుండి మరణించే క్షణము వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. మరి ఉన్న ప్రాబ్లం నుండి, కష్టం నుంచి సొల్యూషన్ రావాలి అంటే, జవాబు రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, సమస్యను బట్టి ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఈరోజు మన అంశము ఫార్ములాస్. ఏంటి అసలు, ఏం అప్లై చేయాలి, మనకు వచ్చిన సమస్య ఏంటి, మనం అప్లై చేయవలసింది ఏంటి అనేది మనం చూస్తే, మొదటిగా లేమి.
ఇది చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. ఒక్కొక్కసారి కిచెన్లోకి వెళ్తూ ఉంటారు, అన్నీ తక్కువగా అంటూ ఉంటారు కదా, బియ్యం నిండుకున్నాయి, అవి నిండుకున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అదే కొన్నిసార్లు మనము ఊహించలేని రీతిగా కరువు అనేది వచ్చేస్తుంది. మనందరికీ బాగా పరిచయమైన కరువు ఎప్పుడు అంటే మన కరోనా కాలంలో విపరీతమైన కరువు అందరూ కూడా అనుభవించారు. ఎందుకంటే బయటకు వెళ్ళడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు, ఆ డబ్బులు ఫ్రీగా మార్చేయడానికి లేదు. ఇలా ఒక రకమైన భయంకరమైన కరువులో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారు. బయటకు వెళ్తే ఏమొచ్చేస్తుందో అని భయం, బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి లేదు, ఏమి కొనుక్కోవడానికి లేదు. నెమ్మదిగా చూడండి, పెద్దవాళ్ళు అంటారు కదా, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని. అదే పరిస్థితి వచ్చేసింది కరోనా టైంలో. ఓ 10 రూపాయలు దాచుకుంటే కొన్ని రోజుకి రూపాయి ఖర్చు పెట్టినా 10 రోజులు అయిపోయిద్ది. కానీ తర్వాత ఏంటి పరిస్థితి? కరువు కాలము ఎటువంటిదైనా సరే ఒక్కొక్కసారి ఒక విపరీతమైన పరిస్థితి వచ్చేస్తుంది. మన ఇంట్లో డబ్బులు ఉండవు, ఒక్కోసారి 10 రూపాయలు ఉండవు, ఒక్కోసారి రూపాయికి కూడా నెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే కరువు ఒక్కొక్కసారి ఒక్కొక్క కరువు ఎందుకు వచ్చేస్తూ ఉంటుంది? ఎందుకు ఆ లేమి మనల్ని వెంటాడుతూ ఉంటుంది? ఒకవేళ ఆ లేమి వస్తే మనము చేయవలసిన పని ఏంటి? మనం ఏం చేయాలి అసలు? వెన్ ద పోవర్టీ కమ్స్, వాట్ వీ నీడ్ టు డూ? మనం ఏం చేయాలి లేమి మన జీవితంలోనికి వచ్చినప్పుడు? హల్లెలూయా. ఫార్ములా చెప్తాను, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీ జీవితంలో లేమి అనిపిస్తే వెంటనే ఇప్పుడు నేను చెప్పేది మీరు అమలుపరుచుకుంటే తప్పనిసరిగా దేవుడు సొల్యూషన్ మీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫార్ములా ఏంటి అంటే ప్రేయర్ ప్లస్ గివింగ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లెస్సింగ్, పొవర్టీ ఈజ్ ఈక్వల్స్ టు లేమి. అండ్ లేమితో పాటు లేమి ఉంటే ప్రార్థనతో పాటు ఇచ్చే అనుభవం కలిగి ఉంటే ఆశీర్వాదంలోనికి మనం వెళ్తాం. మీరు అనుకోవచ్చు, చెప్పేవాళ్ళు బాగానే చెప్పేస్తారు, అసలు లేమంటే ఏంటి? మనం తినడానికి లేకపోతేనో, ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతేనో, ఒక చిన్న స్థితిలోనికి మనం వెళ్ళిపోయి ఇబ్బందిగా మనం ఉంటే దాన్ని ఏమంటాము? లేమి అంటాం. మరి ఇప్పుడు మేమే లేమిలో ఉంటే మరి ఇప్పుడు నేనేం చెప్తూ ఉన్నాను? ఒకరికి ఇచ్చే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, చాలా బాగా చెప్పేశారు. లేమి అంటే ఇచ్చే అనుభవంలో ఉండడం ఏంటి? మాకే తినడానికి లేకపోతే మేము ఎలా పెడతాం? సాధారణంగా 2 ఉన్నప్పుడు ఒకటి పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. 2 ఉంటే ఒకటి కలుపు నిండా తింటాం, ఇంకోటి పెడతాం, అది పెద్ద విషయం ఏమీ కాదు, గొప్ప విషయం ఏమీ కాదు. కానీ ఆ ఒకటి ఉన్నప్పుడే మనం సగం తిని ఇంకొకరికి ఇంకో సగం పెట్టడమే కదా అసలైన గొప్పతనం అంటే. అందుకే దేవుడు చెప్తాడు, లేమిలో ప్రార్థనతో పాటు ఇచ్చే అనుభవం కలిగి ఉంటే ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా వారు చూస్తారు. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అంటే మనం చేయవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ముఖ్యమైన పని ఏంటంటే మన అందరము ప్రార్థనతో పాటు ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. గివింగ్ నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ప్రతి చేతిని కూడా ఎప్పుడు చాచే చేతిగా ఉంచడు, కానీ ప్రతిసారి వారిని ఆశీర్వదిస్తూనే వస్తాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే అసలు లేమి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో లేమి గురించి చక్కని మాటలు ఉంటాయి. 11వ వచనం మనం చూస్తే, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఎలా వస్తుందంటే లేమి, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చేస్తుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాదు అసలు ఈ లేమిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో, ప్రొవెర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 13 దేవుడు ఇలా చెప్తున్న మాట ఏమిటి అంటే, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. హల్లెలూయా. మొదటి మనం చెప్పుకున్నాము, లేమి ఎప్పుడు వస్తుందంట? ఆయుధదారుడు వచ్చినట్లు లేమి మన మధ్యకి వచ్చేస్తుంది. మరి అసలు లేమిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, ఆ లేమిని కంట్రోల్ చేయాలంటే ముందు మన నిద్రని మనం కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే, ముందు అతను ఆల్రెడీ ఒక లీడర్ అయి ఉండాలి. లేదంటే ఒక మేనేజ్మెంట్ అంతటిని కంట్రోల్ చేయాల్సిన సామర్థ్యం ఉండాలి అంటే అతను ఒక మేనేజర్, హై అథారిటీలో ఉండాలి.
అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సంఘం ఉంది, ఈ సంఘాన్ని అంతటిని కూడా కంట్రోల్ చేసే అధికారం ఎప్పుడు ఉంటుందంటే ఒక దైవజనులుగా నిలబడినప్పుడు సంఘాన్ని అంతటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒక 10 మందిని కంట్రోల్ చేయాలి అంటే అతను ఒక లీడర్గా నిలబడాలి. 1000 మందిని కంట్రోల్ చేయాలంటే ఒక లీడర్గా నిలబడాలి. ఏదైనా సరే ఎదుటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి అంటే, ఏదైనా మనం కంట్రోల్ చేయాలి అంటే, మన మాట ఏదైనా వినాలి అంటే ముందు మనము ఒక పవర్లో ఉండి మనము కొన్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమైపోతాయి, ఎదుటి వారిని కూడా మన మాట వింటారు. అదే రీతిగా లేమి మన మాట విని ఆగిపోవాలి అంటే, లేమి మన లైఫ్లోకి ఎంటర్ అవ్వకూడదు అంటే మనం చెయ్యవలసిన ఒక ముఖ్యమైన పని నిద్రయందు ఆసక్తి విడవాలి. హల్లెలూయా. ఈ మాట వినగానే చాలామంది ఆడవాళ్ళకి బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా పొద్దున్న ఒక 4 గంటలు పని చేసుకున్నా, సాయంత్రం ఒక 4 గంటలు పని చేసుకున్నా, మధ్యాహ్నం 2 గంటల నిద్ర లేదంటే కొద్దిసేపు నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. పడుకోవడం తప్పు అని చెప్పను, కానీ మనము లేమి మన ఇంట్లోకి రాకూడదు. దేవుని లేఖనాలు సెలవిస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. సాధారణంగా భర్త పని ఏమిటి అంటే డబ్బులు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, అన్నీ ఇంట్లో కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని మాత్రం చూసుకోవడం. కానీ భార్యగా తను చేయవలసిన పని ఏంటంటే కుటుంబం అంతా పర్ఫెక్షన్గా ఉందా లేదా, కుటుంబంలోనికి లేని వచ్చేస్తుందా రావట్లేదా, ఇటు ఎటువంటి పరిస్థితుల్లో కుటుంబం ఉంది, కుటుంబం అంతా దేవునికి ఇష్టంగా నడుస్తుందా, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేయాల్సింది భార్య చేతిలోనే ఉంటుంది. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని దేవుడు అందుకే రాయించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీకు నిద్రయందు ఆసక్తి విడిస్తే, నిద్రని పక్కన పెడితే ఆటోమేటిక్గా ఏం చేస్తాడు దేవుడు, ఆటోమేటిక్గా లేమి అనేది మీ గేట్ దగ్గరే ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెప్పుడు మీరు అయిపోయినాయనో లేదంటే నిండుకున్నాయనో అదో ఇదో అని చెప్పేసి మీరు ఏం మాట్లాడక్కర్లేదు. ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సమృద్ధిగా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదానికి వారసులు మీరు అవ్వాలి అంటే, అటువంటి బ్లెస్సింగ్ మీ లైఫ్లోకి రావాలి అంటే మీరేం చేయాలి, ఈ లేమిలో ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సాధారణంగా లేమిలో ఎవ్వరం ప్రార్థన చేయలేం. ఎందుకంటే ఒక పక్కన ఆకలి వేసేస్తుంటే, ఒక పక్కన డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటే మనకి దేవుడు గుర్తుకురాడు. సాధారణంగా మనం అనుకుంటాం దేవుడు కష్టాల్లో గుర్తుకొస్తాడని. కష్టాల్లో దేవుడు గుర్తుకురాడు. కష్టాలు ఎంట్రన్స్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. స్టార్టింగ్ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. అంటే మనం ఆరోగ్యంగా అంతా పర్ఫెక్ట్గా ఉంది మన లైఫ్ అన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. కానీ మనం లైఫ్లో కొంచెం కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం అనగానే దేవుడు గుర్తుకొస్తాడు. ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఇక్కడ ప్రార్థన చేయలేని వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కష్టాల్ని భరించలేక బాధపడతారే తప్ప వారి మనసులోనికి రాలేని ఆలోచన ప్రార్థన చేయాలి అనే ఆలోచన వారి జీవితంలోనికే రాదు. హల్లెలూయా. ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ మాట అంటే, వారు కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు తప్ప ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ఇంకా సాతాను ప్రేరేపణలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉదాహరణకి మన లైఫ్లో చిన్న కష్టం ఎక్కువైనా, చిన్న బాధ వచ్చినా మనకి గుర్తుకొచ్చే మొదటి పని ఏంటంటే చచ్చిపోదాం, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేనేమో ఈ పనిని, ఇంకా నా జీవితంలో ఇది నా వల్ల కాదు అని చెప్పి మనం ఆగిపోతూ ఉంటాము. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన నీ స్థితిగతులనే మార్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు, కానీ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఆ ప్రార్థన అనుభవమే మనల్ని అంతకంతకు దేవుడు ఏం చేస్తాడు, అంతకంతకు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూస్తే అసలు ఆ యొక్క లేమి అనేది ఎప్పుడు పోతుంది, పోవాలి కదా. మరి మన దగ్గరికి వచ్చేస్తుందని చెప్పుకున్నాం, ఆయుద్ధాడు వచ్చినట్లు వస్తుందని చెప్పుకున్నాం. ఒకవేళ నిద్ర ఎంత ఎక్కువ ఇష్టమైతే కనుక అది ఆటోమేటిక్గా వస్తుంది. దాని యందు ఆసక్తి విడిస్తే దూరంగా ఉంటుందని చెప్పుకున్నాం. మరి అసలు ఒకవేళ ఇప్పుడు మీరు లేమిలోనే ఉన్నారేమో, కానీ మరి లేమిని ఎలా పోగొట్టుకోవాలి అనేది మనం చూస్తే 23వ కీర్తన 1-2 చరణాలు మనం చూస్తే, Psalms chapter 23 1-2 words, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఎప్పుడండి మనకి లేమి అనేది మన జీవితంలో ఉండదు?
వెన్ వాజ్ ద పోవర్టీ వాజ్ గాన్ ఇన్ ఫ్రమ్ అవర్ లైఫ్? ఎప్పుడు మన జీవితంలో నుండి లేమి వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది? యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. వెన్ ద గాడ్ బికేమ్ అవర్ షెపర్డ్, ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏమైపోతుంది? లేమి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. గొర్రెలకు ఏం తెలుసు? అక్కడికి వెళ్ళి తినాలి, పలానా ప్లేస్కి వెళ్ళి తినాలి, లేదంటే ఆ ప్లేస్లో ఎక్కువ ఉన్నాయి, ఇవేం తెలియదు కదా. కాపరి ఎలా అయితే నడిపిస్తాడో అదే మార్గంలో గొర్రెలు కూడా వెళ్ళిపోతాయి. కనుక కాపరికి తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలి? పలానా ప్రదేశంలో బాగుంటుంది, పలానా ప్రదేశం పచ్చగా ఉంటుంది అని చెప్పి కాపరి తెలుసుకుంటే ఆటోమేటిక్గా గొర్రెలు కూడా ఆనందంగా, కరువు లేకుండా, లేమి లేకుండా సమృద్ధిగా తింటాయి. కాబట్టి మన కాపరి, బహుశా మీ భర్త మీ కాపరి ఉండొచ్చు మీ యొక్క కుటుంబానికి, లేదా మీ భార్య మీ యొక్క కుటుంబానికి కాపరై ఉండొచ్చు, మీ పిల్లలు మీ కుటుంబానికి కాపరై ఉండొచ్చు. వారికి అంత తెలియకపోవచ్చు ఏం చేస్తే కుటుంబము ఆశీర్వాదంగా ఉంటుంది, ఏం చేస్తే కుటుంబం ఎప్పుడు కరువు అనేది లేకుండా, లేమనేది లేకుండా సమృద్ధిగా ఉంటుంది అనేది బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చేమో. కానీ ఎవరికి తెలుసండి? ఖచ్చితంగా యెహోవాకి తెలుసు. ఆయన మనకి కాపరి అయితే ఏం చేస్తాడు? ఎప్పుడు లేమి అనేది మనకి దగ్గరికి రాడు. అలాగే 2వ చరణంలో మనం చూస్తే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? పచ్చిక గల చోట్ల, గ్రీనరీ. దేవుడు ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన మనకి కాపరి అయిపోతే ఏం రాదు మన జీవితంలోకి? ఎటువంటి కరువు అనేది మన జీవితంలోకి ఎంటర్ అవ్వదు. ఎప్పటి వరకు? ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు. బహుశా ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఈ క్షణము మీ కుటుంబము కరువులో ఉందేమో. ఏం తినాలి? రేపటికి ఏంటి పరిస్థితి? రేపేంటి అసలు? రేపు ఆ చీట్ ఇంత కట్టాలి, లేదంటే అప్పు వాళ్ళకి ఇంత ఇవ్వాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, లేదంటే పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి, ఉద్యోగంకి డబ్బులు కట్టాలి, ఇక హాస్పిటల్లో బిల్స్ కట్టాలి. ఇలాగా మీకు 100 సమస్యలు ఉండుండొచ్చు. మీరు లేమిలో ఈ క్షణము కూరుకుపోయి ఉండొచ్చు. మీరు ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నా సరే మిమ్మల్ని ఆ ఊబిలో నుండి లేవనెత్తగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అటువంటి యేసయ్య నామమును మనం కలిగి ఉన్నందుకు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే ఆయన మన చేతుల పనుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే చాలు అని చెప్తాను నేను ఎప్పుడు. అంటే ఒకవేళ మనం కష్టపడిన దానికైనా కంచె వేయలేదంటే చిల్లి సంచిలో వేసిన డబ్బులా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం ఎంత కష్టపడినా సరే దానికి ఉపయోగం ఉండదు, ప్రతిఫలం ఉండదు. కానీ ఒకవేళ దేవుడు మన చేతుల కష్టార్జితానికి కంచె వేస్తే కనుక దేవుడు ఎలా చేస్తాడు? ప్రతి రూపాయికి కూడా కంచె వేస్తాడు, వ్యర్థంగా ఒక్క రూపాయి కూడా పోనివ్వడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ చేతుల కష్టార్జితమును ఎవరు ఆశీర్వదిస్తారు? యెహోవా ఆశీర్వదించెను. హల్లెలూయా. అంతేకాదు లాస్ట్లో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ఆమేన్. దేవుడు చెప్తున్న చక్కని మాట, నీ దేవుడైన యెహోవా ఏమై ఉన్నాడు? నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. ఈ క్షణము మీరు బాధలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, ఇబ్బందిలో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఏది తక్కువ కాకుండా ప్రతీది కూడా నీకు అభివృద్ధిలోనికి తీసుకొచ్చి అంతకంతకు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నువ్వు లేమిలో నుండి నిన్ను విడిపించి గొప్ప సమృద్ధిలోనికి, గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు అసలు అని మనం చూస్తే మనందరికీ బాగా పరిచయం సారేపతు
విధవరాలు. మనం కరువు అనగానే ఈవిడే గుర్తుకొస్తారు మనకు మొదట, ఎందుకంటే ఈవిడ చేసిన ఘనకార్యం అటువంటిది. ఏం చేశారు ఈమె అంటే, ఈ సారేపతు విధవరాలు, కరువు కాలం, అందరూ ఆకలితోనే ఉన్నారు, ఆఖరికి రాజుతో సహా ఆకలే, అందరూ ఆకలితో ఉన్న ఆ పరిస్థితుల్లో ఈ సారేపతు విధవరాల దగ్గర ఉంది ఎంత అంటే కొద్దిగా పిండి, బుడ్డిలో కొంచెము నూనె, తొట్టెలో కొంచెం పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది. ఒక అప్పం చేసుకుని తను తన కొడుకు తిని మళ్ళా ఆకలేస్తే ఇంక అలా చనిపోవడం తప్ప ఇంకేమీ లేదు, కనీసం అదైనా సమృద్ధిగా తిన్నాము అని కట్టెలు ఏరుకుంటున్న ఈ సారేపతు విధవరాల దగ్గరికి దైవజనుడు అయిన ఏలియా గారు దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ప్రవచనం బట్టి, అంటే దేవుడు చెప్తూ ఉన్నాను సారేపతు ఊర్లోకి వెళ్ళి పలానా విధవరాలు ఉంటుంది అని చెప్పగానే వెంటనే దైవజనుడైన ఏలియా గారు బయలుదేరి ఏం చేశారు, అక్కడికి సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళగానే మనమైతే సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తేనే తిట్టుకుంటాం, కానీ ఈ విధవరాలు లేమిలో ఒక దైవజనుడు తన ఇంటికి వస్తే వెంటనే ఏం చేసింది, చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళింది, ముందు కొంచెం నీళ్ళు ఇచ్చింది. ఆ తర్వాత దైవజనుడు అడిగేస్తూ ఉన్నారు, ఏమని అడుగుతున్నారు, అమ్మ ఒక అప్పం చేసి తీసుకురా అని అడగగానే ఈమె వెంటనే లేదయ్యా, పిండి లేదని చెప్తే సరిపోయిద్ది కదా, ఆయన వచ్చేమన్నా చూస్తాడా కిచెన్లోకి, రాదు కదా, అంటే పిండి లేదని చెప్పలేదు, లేదంటే నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకున్నాం, ఒకటే ఉందయ్యా నేను పెట్టలేను అని చెప్పలేదు, నో అనలేదు, నేను పెట్టను అని చెప్పలేదు, కుదరదు అని చెప్పలేదు, కానీ వెంటనే దైవజనుని నోటంపడ అడగగానే వెంటనే వెళ్ళి త్వరగా చేసుకుని తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తూ చెప్తున్నమాట, ఇదే ఉందయ్యా, ఇంక లేదు నా దగ్గర అని చెప్పినప్పుడు దైవజన్ చెప్పిన చింతపడకండి, అస్సలు బాధపడకండి అని చెప్పి ఆ అప్పమును తిని ఏం చేస్తూ ఉన్నాడు దైవజన్ అని ఏలియా గారు, తను తన కొడుకుని ఆశీర్వదించి ఆ తొట్టెలో పిండి తరిగిపోకుండా, బుడ్డెలో నూనె అయిపోకుండా అది మరలా ఏం జరుగుతుందంట, ఆ కరువు కాలం అంతా కూడా వారు సమృద్ధిగా తిన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, 10 నుంచి మనం చూస్తే సారేపతు విధవరాల దగ్గర జరిగిన విషయం అంతా ఉంటుంది. అదే 14వ వచనంలో మనం చూస్తే, 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. హల్లెలూయా. ఎంత చక్కని మాట దైవజనుడైన ఏలియా గారిలో నుండి దేవుడు పలికించాడంటే, ఈ యొక్క కరువు కాలం అయ్యేంత వరకు కూడా, ఎప్పటిదాకా అవుతుందో అంతకాలము కూడా ఈ తొట్టెలో పిండి తరిగిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, నువ్వు సమృద్ధిగా తిను, సమృద్ధిగా నీవు నీ కుమారుడు ఉండండి అని దేవుడు వారిలో నుండి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు ఆమె ఆశీర్వాదం పొందుకుంది? రాజులు ఉన్నారు కదా, రాజులను ఆశీర్వదించవచ్చు కదా, లేదంటే అధికారులు ఉన్నారు కదా, వాళ్ళని ఆశించవచ్చు కదా. ఈమె సరైన కుటుంబమే లేదు, ఈమె ఒక విధవరాలిగా ఉంది, కానీ మంచి మంచి కుటుంబాలు, భర్త భార్య పిల్లలు, అలా మరి పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని దేవుడు ఆశీర్వదించవచ్చు కదా, లేదంటే ఇంకొకళ్ళని దేవుడు ఆశీర్వదించవచ్చు కదా. కానీ దేవుడు ఎందుకని ఈ సారేపతు విధవరాల్ని మాత్రమే ఎన్నుకున్నాడంటే, లేమిలో కూడా ఇచ్చే అనుభవం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేమిలో ఇచ్చే అనుభవం చాలా అద్భుతమైనది. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉన్నప్పుడు టెస్ట్ చేయడు, కానీ లేదంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు టెస్ట్ చేయడు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నామా, మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నామా. అబ్రాహాము గారు చాలా సంతోషంగా ఉన్నారు తన కొడుకుని చూసుకుంటూ, ఆ వృద్ధాప్యమందు పుట్టిన ఆ ఇస్సాకు గారిని చూస్తూ తన మొహంలో మళ్ళీ నవ్వు పుట్టించిన ఇస్సాకు గారితో ఆడుకుంటూ మురిసిపోతూ ఉన్నారు అబ్రాహాం గారు. కానీ దేవుడు ఆయనకు పరీక్ష పెట్టాలనుకున్నారు. పరీక్ష ఏంటో తెలుసా? నీ కొడుకుని తీసుకురా దహన బలి అర్పించు అనగానే బాధ, ఎంత కష్టం చెప్పండి. లేమిలో ఉంటే మహా ఎంత వస్తుంది బాధ? ఒక నెల రోజులు, 2 నెలలు, పోనీ 1 సంవత్సరం పడతాం బాధ. కానీ లేక పుట్టిన కుమారుణ్ణి నాకు బలి అర్పించు అని తన తండ్రిని అడిగితే
ఆ బాధ ఎంతగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎంతగా కుమిలిపోయి ఉంటారు అబ్రహాం గారు. కానీ ఆ కష్ట సమయంలో కూడా, నేను ఇవ్వను అని చెప్పాల్సిన సమయంలో కూడా, ఏడవాల్సిన సమయంలో కూడా, దేవుని ప్రశ్నించాల్సిన సమయంలో కూడా వెనుకడుగు వేయకుండా చిత్తము ప్రభువా అని దేవుని చిత్తానికి తల వంచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరీక్షించాడు, అబ్రహాం గారిని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు తెలుసా? అబ్రహాం గారు తన కొడుకుని కట్ల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తేంత వరకు కూడా అబ్రహాము గారిని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నారు. ఆ పరీక్షలు అంటే ఆ కష్టతరమైన స్థితిలో దేవుడికి అబ్రహాము గారు ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన అడిగింది ఆయన దగ్గర ఉంచుకోవడానికి సిద్ధపడలేదు. ఆయన విశ్వాసం ఉంచారు. ఒకవేళ చనిపోయినా మరలా బ్రతికించగలిగిన సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? నా దేవుని దగ్గర ఉందని ఆయన నమ్మారు. కనుకనే లేమిలో దేవుడు ఆయనకి పెట్టిన పరీక్షలో విన్నాయారు. ఈ సారెపతు విధవరాలు ఆమె ఉన్న పరిస్థితిలో కరువు సమయంలో దేవుని పేరట వచ్చిన దైవజనుడికి ఇచ్చి దేవుని సంతోషపరిచింది. కనుకనే ఆ కరువు కాలం అంతా కూడా తన కొడుకు సమృద్ధిగా తినగలిగే అంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూస్తే దైవజనుడైన ఏలియా గారిని దేవుడు ఎంత అద్భుతంగా పోషించాడో కదా. మరి మనం చూస్తే ఆ బీద విధవరాలు ఆమె ఏం చేసింది? మనం చూస్తే ఆమెకు లాస్ట్ టైం మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. అయితే ఆ బీద విధవరాల గురించి మనం చూస్తే ఆ విధవరాలకి ఏముంది? ఒక విధవరాలంటేనే ఆమె కరువులో, ఎందుకంటే తనకి తాను కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి ఒక ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ అందరూ కూడా కానుకలు వేస్తుంటే దేవుడు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చూస్తూ సాక్ష్యం ఇస్తున్నారు, రివ్యూ ఇస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా ఈ విధవరాలే ఎక్కువగా ఇచ్చి దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఎంత ఇచ్చేసింది ఏంటి అని చెప్పి మీరు చాలామంది ప్రశ్నించుండొచ్చు. అదేంటి, నేను కోట్లు ఇచ్చాను కదా, నేను లక్షలు ఇచ్చాను కదా, నేను 1000 ఇచ్చాను కదా, నేను 100 ఇచ్చాను కదా, నాకంటే ఒక విధవరాలు ఎక్కువ ఇచ్చేసిందా అని చెప్పి అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఒక ప్రశ్నించవచ్చు. కానీ ఎంత ఇచ్చింది అని అడిగితే దేవుడు చెప్తూ ఉన్నమాట, ఆమె ఇచ్చింది 2 కాసులే, కానీ తన కలిగిన జీవనమంతయు ఇచ్చింది. హల్లెలూయా. కన్వ వాళ్ళు కూడా ఇచ్చారు, చాలా గొప్ప గొప్ప కానుకలు ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చి దేవుని మహింపరిచారు. కానీ వారందరూ వారికి కలిగిన దాంట్లో దేవుడికి ఇచ్చారు. కానీ ఈ విధవరాలైతే ఆమెకు కలిగినదంతయు కూడా దేవుడికి ఇచ్చి మహిమపరిచింది. హల్లెలూయా. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. శరణతుడా, మోహనతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలమైన మా అందరితో ప్రభా మీరే అద్భుతంగా మీరు మాట్లాడారు. నీకు వందనములు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు. అయాతన్నైనా అద్భుతమైన రీతిగా ప్రభా మేమున్న ప్రతి కష్టంలో అతని ఏం అప్లై చేస్తే, ఏది మేము అమలుపరుచుకుంటే విడుదల కలగజేస్తారో అతని భక్తుల ద్వారా చక్కగా మీరు మాట్లాడారు ప్రభా. అందుబట్టి నీకు వందనములు. అతని వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దర్శించండి. పేరు పేరున వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రభా వారికి విడుదల కలగచేసి వారి అవసరతలన్నీ తీర్చి ప్రభా ప్రతి ఒక్కరిని బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.